ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, మన మార్గములు పరిశోధించి తెలుసుకొని మనము యెహోవా తట్టు తిరుగుదుము. విలాప వాక్యములు 3వ అధ్యాయము 40వ వచనము. ప్రజలారా, మన జీవితంలో మనము వెళ్ళే మార్గములు, మనము వేసే అడుగులు ఎటు వేయుచున్నామో, ఎటు వెళ్ళుచున్నామో పరిశీలించుకొని తెలుసుకొనవలెను. మనము వేయుచున్న మార్గములు జీవము గల దేవుని వైప, మరణమునకు దారి తీసే అపవాది ఆకర్షణల వైప, దేవుడు మార్గములు అనుసరిస్తూ ఆయన అనుగ్రహించే నిత్య జీవమునకు అడుగులు వేయుచున్నామా? నిత్య నరకంలోనికి మనల్ని లాగవలనని నోరు తెరచి కూర్చున్న అపవాది తట్టు మనము అడుగులు వేయుచున్నామా? క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన యొక్క మంచి సైనికుల వలె పోరాడి శ్రమలను అనుభవించుటకు, క్రీస్తు సాక్షిగా జీవించుటకు సిద్ధముగా ఉన్నామా? లేక శ్రమలకు భయపడో, సుఖములను కోరి, లోక ఆకర్షణలు కోరి లోకములోనికి వెళ్ళి నశించిపోవుటకు సిద్ధముగా ఉన్నామా? మనము వేయు అడుగుల ద్వారా, మన జీవితము ద్వారా దేవుని నామమునకు మహిమ తెచ్చేవారంగా ఉన్నామా? లేక మనము వేయు తప్పు అడుగుల ద్వారా దేవుని నామమునకు దూషణ తెచ్చేవారంగా ఉన్నామా? క్రీస్తు రాకడు కొరకు సిద్ధంగా ఉన్నామా? ఆయన తీర్పు రోజునకు సిద్ధంగా ఉన్నామా? క్రీస్తు యేసు ప్రభువుతో పాటు యుగయుగములు తరతరములు జీవించుటకు, ఈ లోకాన్ని విడిచి పరలోక రాజ్యంలో దేవునితో పాటు నిత్యము జీవించుటకు సిద్ధముగా ఉన్నామా అని మనల్ని మనము పరిశీలన చేసుకొని, పరీక్షించుకొని దేవుని తట్టు తిరిగి ఆయనకి ఇష్టలుగా జీవించితే ఎంతో మేలు. ఎల్లప్పుడూ ఈ లోకంలో శ్రమలు, బాధలు, విలాసాలు, సంతోషాలు, ప్రయాసలు, ఆశలు, కోరికలు కలిగి వాటి యందే ధ్యాస ఉంచితే మనము దేవుని మార్గంలో వాక్యానుసారంగా మనస్సాక్షిని శుద్ధి చేసుకొని జీవించుచున్నామా అని పరిశీలించుకొనుటకు మనకు సమయము ఎక్కడిది? పరసంబంధమైన వాటి ఎందే గాని భూసంబంధమైన వాటి ఎందు మన మనస్సును ఉంచుకొనకూడదు. ఈ లోకంలో మనకి ఏమి కావాలనో మన తండ్రికి బాగుగా తెలియను కదా. గనుక మనము పరసంబంధమైన విషయముల యందు ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండవలెను. మనకు ఈ లోకంలో ఏమి కావాలనో దేవుడే వాటిని మనకు అనుగ్రహించును. అనుదినము మన మనస్సాక్షిని శుద్ధి చేసుకొనవలెను. అనుదినము దేవుని సన్నిధిలో మనల్ని మనము సరిచేసుకొనవలెను. ఎందుకనగా ఈ లోకంలో మనము జీవించుచున్నాము. ఎన్నో క్రియలు జరిగించుచూ ఉంటాము. ఎందరినో కలుస్తూ ఉంటాము. ఎన్నో పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంటాము. వాటి ప్రభావము మన మీద ఖచ్చితంగా ఉండును. మనల్ని కృంగదీయునవి, మనల్ని మాలిన్యపరుచునవి, మనల్ని సంతోషపరుచునవి, మనల్ని చెరిపివేయునవి, మనల్ని కోపిష్ఠులుగా చేయునవి, మనల్ని దేవుని మార్గముల నుండి, విశ్వాసము నుండి తప్పించునవి అనేకమైనవి ఉండును. గనుకనే ఎప్పటికప్పుడు మనము దేవుని సన్నిధిలో పరిశీలన చేసుకొని మన మార్గములను, క్రియలను, స్వభావమును సరిచేసుకొని ప్రభువు తట్టు తిరిగి ఆయన యందు నిలిచియుండి ఫలింపవలెను. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు. దేవా, తప్పిపోయిన మమ్మును, మీ మంద నుండి పారిపోయిన మమ్మును ఈలవేసి పిలుస్తున్నారు. మా కొరకు చేతులు చాచియున్నారు. మేము వస్తే మమ్మను చేర్చుకున్నట్టుకు మీరు సిద్ధంగా ఉన్నారు. తండ్రి, మీకు వందనములు. దేవా, మేము వేసే అడుగులు మా జీవితంలో మిమ్మల్ని సంతోషపరిచేవిగా, ఘనపరిచేవిగా, మీకు ఇష్టమైనవిగా ఉండునట్లు మాకు సహాయము దయచేయమని వేడుకుంటూ, మా పాపములను క్షమించి మీ రక్తములో మమ్మను కడిగి శుద్ధీకరించి మీ మందలోనికి మరలా మమ్మను చేర్చుకొనమని వేడుకుంటూ, సమస్త మహిమాగంతులు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.